హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై కర్రీ. బెండకాయ ఫ్రై కర్రీని ఇలా మసాలా వేసి చేయండి. చాలా అంటే చాలా రుచిగా సూపర్‌గా ఉంటది. వేడి వేడి అన్నంలో అయినా, చపాతీలోకైనా చాలా బాగుంటది. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా ఫ్రై కాకుండా ఇలా మసాలా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే హాఫ్ కేజీ కంటే కొన్ని తక్కువ బెండకాయలనైతే తీసుకుంటున్నాను. ఇలా లేతగా ఉన్న బెండకాయలు తీసుకుంటే మనకి కర్రీ తొందరగా అయిపోతది. ఇప్పుడు వీటిని 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత నేను చూపించిన విధంగానైతే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేస్తే మనకి అంత తొందరగా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకొని వీటన్నింటిని ఒక బౌల్‌లో వేసుకొనైతే వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పల్లీలని మనకి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. ఇందులో నేను ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటాను కాబట్టి కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ధనియాల పౌడరు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు. కొంచెం బరకగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ ఆయిల్‌లో వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా జిగురుగా అయితది. బెండకాయ అనేది బంకలాగా వస్తది కదా! ఇలా బంక మొత్తం పోయి ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకి బెండకాయలనైతే ఫ్రై చేసుకోవాలి. ఆయిలు ఎక్కువ వేయడం వల్లనే మనకి బెండకాయలు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ తక్కువ వేయడం వల్ల మనకి బెండకాయలకి ఆయిల్ మొత్తం పట్టి బెండకాయలు మొత్తం ఆయిల్ లాగా ఫామ్ అయిపోతది. అందుకనే ఆయిల్ ఎక్కువ పోసుకొని ఫ్రై చేస్తేనే ఆయిల్ అనేది మనకి బెండకాయలు ఎక్కువ పీల్చుకోవు. ఇప్పుడు చూడండి మనకి ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచిగా చక్కగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. నేనైతే ఒక స్టీల్ గరిట ఇలా హోల్స్ ఉన్న గరిట తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మనకి ఆయిల్ అయితే పోతది. కాబట్టి ఇలా స్టీల్ గరిటెతో నేనైతే తీసుకొని ఇప్పుడు ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే కడాయిలో ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేయండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని ఆ తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మసాలాలో వేసాం కాబట్టి వేసుకుంటే వేసుకోండి పోపులో, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేసిన వెంటనే మనం కలుపుతూనే ఉండాలి. లేదంటే తొందరగా మాడిపోతది. ఎందుకంటే ఇందులో కారం, సాల్ట్ వేసాం కాబట్టి ఆల్రెడీ పల్లీలను కూడా మనం ఫ్రై చేసి పొడి చేసాం కాబట్టి తొందరగా మాడిపోతది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 1 మినిట్ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతదండి. ఈజీగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయల్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ మసాలా ఫ్లేవర్ బెండకాయకి పట్టేంత వరకి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతది. గ్యాసు లో ఫ్లేమ్‌లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే మాడిపోయి కూర టేస్ట్ అనేది చేంజ్ అయితది. ఇప్పుడు 2 నిమిషాలు ఆయిల్‌లో మంచిగా మసాలా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకొక 1 మినిట్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ మసాలా కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. రైస్‌లోకి, చపాతీలోకి సింపుల్‌గా అయిపోతది కర్రీ. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.